ప్రభుత్వం నీటి సంఘాల ఎన్నికల్లో నియమావళిని పాటించడం లేదన్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డి. లంబసింగిలో ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే సుధారాణి వెళ్లకపోవడంపై మండిపడ్డ జనసేన నేత రమేష్. దేశ రక్షణకు అమరవీరులు అందించిన త్యాగం మరవలేనిదని విశ్రాంతి సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోనేటి రామకృష్ణయ్య అన్నారు. డిసెంబర్ 16న భారత ప్రభుత్వం విజయ దివాస్ గా ప్రకటించి ప్రతి ఏటా అమరులను స్మరించుకోవడం జరుగుతుందన్నారు. మహనీయుల సూక్తితో విద్యార్థులు యువత ఆత్మవిశ్వాసం పెంపొందించుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని, దేశ సైనికులు రక్షణగా ఉండాలని, ప్రభుత్వం వాళ్ళకి ఎల్లవేళలా రక్షణ కల్పించాలని, వాళ్ళ జోలికి రాజకీయ నాయకులు కానీ వాళ్ళ ఆస్తులను కానీ వాళ్ళ హక్కులను కానీ హరిస్తే మాత్రం మేము సహించమని తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. డిసెంబర్ విజయ దివస్ శుభాకాంక్షలందరికీ కూడా. మరి సైనికులు ఎన్నో త్యాగాలను చేస్తే ఈనాడు మనం కంటి మీద హాయిగా నిద్రపోతున్నాం. వాళ్ళు దేశ రక్షణ వ్యవస్థలో అతి కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు. అటువంటి సైనికుల యొక్క విజయ దివస్ను ఈరోజు మనం అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాం. నిజంగా అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే ఒక అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే అందరూ కూడా ఎలా సంబరాలు చేసుకుంటారో నిజమైనటువంటి హీరోలు వీళ్ళు. ఎందుకంటే దేశాన్ని రక్షించేటువంటి వాడు సైనికుడు నిజమైనటువంటి హీరో. అటువంటి సైనికుల యొక్క మరి విజయ్ దివస్ను మనం అందరం కూడా భాగస్వామ్యం ఒక పర్వదినంగా, ఒక పవిత్ర దినంగా చేసుకోవాలి. ఎందుకంటే యువత ముఖ్యంగా కూడా దేశభక్తిని పెంపొందించుకోవాలి. మా బాల్యంలో మేము చదువుకునే వాళ్ళం. గురజాడ వారి సూక్తిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. దేశమంటే మట్టి కాదు, ఈ దేశమంటే మనుషులు, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అన్నాడు ఆయన. కాబట్టి దేశాన్ని ప్రేమించాలి. అటువంటి దేశాన్ని ప్రేమించేటువంటి నిజమైనటువంటి హీరోలు మన యొక్క సైనికులు. అటువంటి సైనికుల యొక్క ఆత్మత్యాగం నిజంగా మరువలేనిది, చరిత్రలో కూడా సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటిది. అటువంటి వారి యొక్క త్యాగాల స్ఫూర్తితో మనమందరం కూడా ఈనాడు స్వేచ్ఛా వాయువులను పీలుస్తూ మనందరం కూడా సుఖ సంతోషాలతో వర్తిల్లాం. కాబట్టి వారి యొక్క సేవ విలువ కట్టలేనిది, వారి యొక్క త్యాగం నిజంగా నిరుపమానమైనటువంటి. అటువంటి సైనికుల యొక్క డిసెంబర్ 16వ తేదీన విజయ్ దివస్ను మనం అందరము కూడా భాగస్వాములై పెద్ద ఎత్తున జరుపుకోవాల్సినటువంటి పండుగ ఇది. కాబట్టి అందరూ కూడా దేశభక్తిని ఊరికే ఏదో సెల్లుల్లో లేకపోతే మెసేజ్ల రూపంలో ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకోవడం కాదు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ మమేకమై మరి నిలువెల్లా స్పందిస్తూ ఇటువంటి కూటమి ప్రభుత్వం నీటి సంఘాల ఎన్నికల్లో నియమావళిని పాటించకుండా అడ్డదారిలో అన్ని సొంతం చేసుకోవాలని చూస్తుందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి విమర్శించారు. నీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ఎమ్మెల్సీ దాసరి సుధా తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని విమర్శించారు. ప్లాన్ చేసినారు ఇక్కడ ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరగడానికి. ఏమని ప్లాన్ చేసినారు? ముందు మీరు ఈ భూమి శిస్తు నీటి తీరువ ఆ పన్ను కట్టడానికి మీరు పన్ను కట్టాలి అని చెప్పారు. సరే అని చెప్పి ఇదంతా కూడా ఎక్కడ కట్టాలి అంటే తహసీల్దార్ గారు వాళ్ళ ఆఫీసులో కట్టొచ్చు అని చెప్పినారు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మా ఆఫీసులో కాదు, మీరు విఆర్ఓల దగ్గరికి వెళ్లి అక్కడ మీరు ఈ పన్ను కట్టండి, మీరు ఎన్ఓసి తీసుకోవాలి అని చెప్పి మళ్ళా ఒక నిబంధన పెట్టినారు. ఎక్కడ కూడా క్లారిటీ లేదు. నిజానికి ఓన్లీ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. నేను ఎగవేతదారుని ఎప్పుడైతానో నాకు ఏదైనా నోటీస్ ఇచ్చి ఈ పన్నుకు, మనం ఇంటికి ఉంటాం ఎక్కడైనా, అక్కడ మన వాళ్ళు నోటీస్ ఇవ్వాలి ముందు మనకయ్యా నువ్వు ఇంత కట్టాలి అని. ఎక్కడా ఏమీ లేదు. అయినా ఆ క్లాజ్ పెట్టుకొని అయ్యా మేము డబ్బు కడతాము అంటే విఆర్ఓలు ఎక్కడ కనపడరు. అన్నా మేము వచ్చేస్తామని చెప్పడం, అన్నా భోజనానికి పోయేస్తాం, మళ్ళా అసలు సహకరించకుండా వాళ్ళు ఎక్కడ లేకుండా వెళ్ళిపోయారు. మా వాళ్లకు మామూలుగా అందుబాటులో లేకుండా వెళ్ళిపోయినటువంటి ఒక పరిస్థితి.
దీంట్లో మేము మళ్ళీ పోలీస్ అధికారులను చాలా గట్టిగా అడిగితే పోలీస్ అధికారులు 1, 2 చోట్ల 3 చోట్లైనా కూడా ఇవ్వండి అని చెప్పి వాళ్ళ యొక్క అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే నేను ఆర్డీఓ గారిని కూడా ఇంతకు ముందే అడిగినాను. అది ఏమి లేదంటారు. కానీ వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు సార్ మాకు తహసీల్దార్ చెప్పాలి, ఆర్డీఓ గారు చెప్పాలంటారు. సో ఈ విధంగా ఈ రసీదులు ఇవ్వకుండా మొత్తం అన్ని సంఘాలకు కూడా చేసినారు. 3 సంఘాలకు 4 సంఘాలకు ఇచ్చిన తర్వాత రసీదులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ఓసి ఇవ్వలేదని చెప్పి ఈ రోజు అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం అన్నవరం అటవీ ప్రాంతంలో 15 ఎకరాల గంజాయి తోట బూదరాల పంచాయతీ సూపర్ సర్పంచ్ సంజీవ్ ఆధ్వర్యంలో గిరిజనులు ధ్వంసం చేశారు. సూపర్ సర్పంచ్ సంజీవ్ గిరిజనులతో మాట్లాడుతూ గంజాయి పంటల వల్ల అనర్థాలను తెలియజేస్తూ గంజాయి రవాణా చేసిన వారు ఇప్పటికీ కుటుంబాలకు దూరమై జైల్లో మగ్గుతున్నారని, వీటి వలన కుటుంబాలకు లాభాలు లేవని అవగాహన కల్పించి గిరిజనుల మార్పు తీసుకొస్తున్నారన్నారు. అల్లూరు జిల్లా అరకులోయ నియోజకవర్గంలోని పెదబయల మండలం పోలీసులు 100 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన అనంతరం 2 వ్యక్తులను జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. कहाँ लोड किया? वाटगुड़ा सर लोड किया। किसने बताया तुमको लोड लाने की? वो मंगड़ू सर। वो कहाँ से हो? वो बैलगुड़ा का सर। बैलगुड़ा से? हाँ सर। हाँ, ये इसका नाम क्या है? इसका नाम सिंगो किलो। वो किस गाँव के? बाटा वाला। तुमको कैसे पता है वो? आसपास गाँव के। आसपास गाँव। इनसे पहले कभी आए थे गांजा लाने की? नहीं सर। అల్లూరు జిల్లా ఆంధ్ర కాశ్మీర్ గా పేరొందిన లంబసింగిలో ప్రైవేటు వాహనాలు తిరగకుండా అధికారులు నిలిపివేశారు. లంబసింగి చూడడానికి వచ్చిన పర్యాటకులు వాహనాలు లేక కాలినడకన వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు. నిడదోలు మండలం పౌర్మౌడి సార్. అయితే యాత్రకు బయలుదేరింది సార్. పొద్దున వచ్చేటికి వాహనాలు ఏం నడుతుందని చెప్పారు. నడక మొదలుపెట్టడం నడిచింది. కష్టమైంది సార్. మా ఇంటి వాళ్ళ పరిస్థితి చాలా కష్టంగా ఉంది. దయచేసి మీరు అందిస్తుంది. ఈ నెల 18న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరగబోయే ధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర చర్మ డప్పుల కళాకారుల సంఘం అధ్యక్షులు నాగభూషణం పిలుపునిచ్చారు. భారతదేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లను 50% నుండి 80% పెంచకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. దళితుల్లోని పేదరికం అంటరానితన నిర్మూలనకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిచే కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 1వ తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు మాదిగల పక్షాన 30 సంవత్సరాల నిరీక్షణలో ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఇక్కడున్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణకు కమిటీలు వేస్తున్నారు. ఈ కమిటీలతో కాలయాపన చేయకోకుండా కమిటీని ఏకవంతం చేసేసి తొందరగా మాదిగల్లో 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఏబిసిడి వర్గీకరణను వీలైనంత తొందరలో అమలుపరిచేదానికి అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో ఢిల్లీ నిజాముద్దీన్ బయలుదేరుటకు ఏపీ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరుటకు కడప జిల్లా నుంచి కార్యకర్తలందరూ సన్నద్ధమయ్యి బయలుదేరుతున్నారు. వీరందరూ బయలుదేరేదానికి కూడా మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మా ప్రయాణం అంతా కూడా సుఖంగా సాగాలని చెప్పేసి మీరందరూ కోరుకోవాలని చెప్పేసి ఈ ఉద్యమంలో భాగంగా దండు వీరయ్య మాదిగ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి జంతర్ మంతర్కు బయలుదేరుతున్నారు. 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జంతర్ మంతర్లో ఈ కార్యక్రమం ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 75 సంవత్సరాలుగా రాజ్యాంగం సక్రమంగా అమలు కాలేదని, సక్రమంగా అమలైతేటట్టుగా ఉంటే గన ఈ పేదరికం ఏనాడో నిర్మూలన జరిగేది. రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కన్న కలలు ఈరోజు కూడా కలలుగానే మిగిలిపోయాయి అని చెప్పేసి పాలకులకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు కార్యక్రమానికి బయలుదేరుతున్నాము. అందరూ అంతేనా ఇంకేమన్నా?
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుధారాణి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లకుండా బద్వేల్ ప్రజలను రోడ్డు మీద వదిలేసి తన స్వార్థం తను చూసుకుంటుందని జనసేన పార్టీ నేత రమేష్ ఆరోపించారు. బద్వేల్ ప్రజల తరపున ఏమి కావాలో అడిగి బడ్జెట్ కేటాయించుకోకుండా కడపలో తన సొంత పనులు చేసుకుంటుందని మండిపడ్డారు. ప్రజల పక్షాన తనకి సిద్ధశుద్ధి లేనప్పుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మొన్నటి రోజున బద్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, అలానే మున్సిపాలిటీ చైర్మన్ గారు మీటింగ్ పెట్టి మొన్న చెరువులకు సంబంధించిన ఎలక్షన్ల ముందు వాళ్ళు బాయ్కాట్ చేసి కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు ఏదో నింద వేయాలని మన మీటింగ్ పెట్టి కూడా చేయడం జరిగింది. ఇప్పుడున్న పోలీస్ యంత్రాంగము అధికార పార్టీ తరఫున ఏకపక్షంగా నివర్తిస్తుంది అంటున్నారు. మీరు పోటీ చేస్తుంటే ఎవరైనా వద్దన్నారా? పోలీసులు మిమ్మల్ని ఎక్కడైనా ఖండించారా? మిమ్మల్ని మీ అధ్యక్షుడు చేత కాకుండా మీ అధ్యక్షుడే తప్పుకుంటా అని చెప్పుకున్న తర్వాత అధికార పార్టీ మీద, పోలీస్ యంత్రాంగం మీద మీరు ఏ రకంగా క్వశ్చన్ చేస్తారు? ఇది మీకు ధర్మమా? మీరు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాలు శాసన మండలి కానీ శాసనసభ కానీ మీరు పోకుండా, మీరు బద్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ తీసుకున్న మీరు పోకోకుండా ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే అది సిగ్గుచేటు. అది తెలుసుకోండి ఫస్ట్. మీరు ఇదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అర్హత ఈ బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారికి, ఎమ్మెల్యే సుధారాణి గారికి అర్హత ఎప్పుడో కోల్పోయారు. ఏ రోజు అసెంబ్లీ జరిగేటప్పుడు మీరు బడ్జెట్ సమావేశం పోనప్పుడు మీరు ఎందుకు నాయకులుగా ఉంటే బద్వేల్ నియోజకవర్గానికి లాభం ఏముంది? మీరు దాటి సమాధానం చెప్పండి ఫస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.